సావిత్రి మహాకావ్యంలో బుక్ 9లో సెకండ్ క్యాంటోలో ఉన్నాము. మహాశూన్యంలో పయనిస్తూ ఉంది సావిత్రి. ఆ చీకట్లో ఆమెకు మృత్యువు, సత్యవంతుని ఆత్మ కనిపించడం లేదు. అంతగా అంధకారము, శూన్యము ఉన్న అక్కడున్న ఒక చిన్న కాంతి మాత్రం మిణుకుమంటూ వెలుగుతూ ఉంది. అది సావిత్రి అంతరాత్మ కాంతి. ఇప్పుడు చూడండి, మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనము హోప్ అన్నది వదలకూడదు. ఈ హోప్ అనేది మన కోరిక, మన డిజైర్ కాదు. ఇది సోల్ నుంచి వచ్చేది, దైవం వైపుగా మనల్ని తీసుకెళ్ళేది. ఏది జరిగినా మనకు భగవంతుడు ఉన్నాడు అన్న దృఢ విశ్వాసం ఎలాంటి కష్టాన్నైనా కూడా అధిగమించేట్టు చేస్తుంది. ఇక్కడ సావిత్రి విషయంలో అంత అంధకారంలో, శూన్యంలో, మరి మృత్యువు పక్కనే ఉన్నా కూడా ఆమె అంతరాత్మ కాంతి ఒక హోప్ లాగా నిలబడి కలిగింది. ఆ కాంతి నెమ్మదిగా పెరగడం మొదలయ్యింది. కొంచెంగా ఉన్న సావిత్రి ఆత్మ ప్రకాశం తను కోల్పోయిన ఆత్మను తిరిగి నెమ్మదిగా పొందుతూ ఆ ప్రకాశాన్ని నెమ్మదిగా ఇంకా ఇంకా ఎక్కువగా పెంచుకుంది. మృత్యువు కూడా ఆమెను చుట్టుకోలేకపోయాడు, ఎందుకంటే ఆమె ఇంద్రియాలు మృత్యువును నిరాకరించాయి. అంత బాధలో కూడా ఆమె హృదయము ఆ బాధను, అంతటి బాధను అధిగమిస్తూ స్పందిస్తూ ఉంది. ఆమె హృదయం అంటూ ఉంది, నా సంతోషము నాకు కావాలి, దాన్ని పొందే హక్కు నాకుంది అంటూ ఆమె అంతరాత్మ పట్టుదలగా కంటిన్యూ అయ్యింది. సావిత్రి ఇంకా తనను అనుసరించడం చూసి మృత్యుదేవుడికి చాలా కోపం వచ్చింది. అతను కోపంతో సావిత్రితో ఇలా గర్జించాడు. జన్మలేని ఈ శూన్యంలో నువ్వు కొంతకాలం ఉండగలిగావు, అది ఎప్పటికీ క్షమించరానిది. మనిషి భ్రమను కవచంగా చేసుకుని కాలానికి జన్మించిన బిడ్డ, ఆలోచించే బురదమన్నుతో తయారైన బలహీన అద్భుతం అన్నాడు. అంటే మృత్యువు చెప్పింది కొంతవరకు నిజమే. ఎందుకంటే మనుషులము పూర్తిగా భ్రమల్లోనే బతుకుతూ ఉంటాం. మన శరీరం కూడా పదార్థంతో తయారయ్యింది. కానీ ఇదే పూర్ణ సత్యం కాదు. మృత్యువు చెప్పిందే పూర్ణ సత్యం కాదు. దాని లోపల అంతరాత్మ ఉంది, దివ్యత్వం ఉంది. ఇదే కాదనలేని సత్యం. అయితే మృత్యువు మనిషిని తృణీకార భావంతో చూస్తూ మనిషి గురించి ఇలా అంటాడు. తనను బాధ పెట్టే ఆశలను, కోరికలను తీర్చుకోవటానికి సహాయం చేయమని మనిషి స్వర్గాలను పిలుస్తాడు, దేవుళ్లను ప్రార్థిస్తాడు. కానీ దేవుళ్ళు మనుషులతో ఆడుకుంటారు అంటాడు. ఇంతవరకు మనం లాస్ట్ సెషన్లో చూసాము. ఇప్పుడు ఇంకా మృత్యువు ఏమంటాడు మనిషి గురించి, ఎంత తృణీకార భావంతో మాట్లాడతాడు అన్నది చూద్దాం. పేజ్ నెంబర్ 587. Moved by the presences with which he yearns, మృత్యువు మనిషి గురించి చెప్తూ ఉన్నాడు ఇదంతా. Moved by the presences with which he yearns, he offers in implacable shrines his soul and clothes all with the beauty of his dreams. The gods who watch the earth with sleepless eyes and guide its giant stumblings through the void have given to man the burden of his mind. In his unwilling heart, they have lit their fires and sown in it incurable unrest. His mind is a hunter upon tracks unknown, amusing time with vain discovery. He deepens with thought the mystery of his fate, and turns to song his laughter and his tears. His mortality vexing with the immortal's dreams, troubling his transience with the infinite's breath. They gave him hungers which no foot can fill. He is the cattle of the shepherd gods అంటున్నాడు. మనిషి ఏ దివ్య అస్తిత్వం కోసం అయితే తపిస్తూ ఉన్నాడో, అంటే తన కోరికలు తీరుస్తాడు, తనను రక్షిస్తాడు అని ఏ దేవుడిని ప్రార్థిస్తున్నాడో ఆ దేవుడే అతన్ని నడిపిస్తాడు. మనిషి తన అంతరాత్మను వాళ్లను శాంతింపచేయాలని దేవుళ్లకు నైవేద్యంగా అర్పిస్తాడు. వాళ్ళు శాంతించరు. దీన్నంతా కూడా ఇలా చేసేదాన్నంతా అందమైన కళలతో మనిషి కప్పుతాడు. అంటే దేవుళ్ళ గురించి వాళ్ళు తన కోరికలు నెరవేరుస్తారని అందమైన కళలు కట్టు ఉంటాడు మనిషి. దేవుళ్ళు నిద్రపోకుండా పృథ్వీని గమనిస్తూ ఉంటారు. అలా గమనిస్తూ భూమి ఎలా నడవాలి అని భూగమనాన్ని ఈ దేవుళ్లే నిర్దేశిస్తారు. ఈ దేవుళ్లే మనిషికి మనసు భారాన్ని కూడా ఇచ్చారు. అచైతన్యం నుంచి బయటపడటము మనిషికి మామూలుగా ఇష్టం ఉండదు. అయితే మనసు చేసే ఆలోచనతో పనులు చేయడం వల్లనే మనిషి అచైతన్యం నుంచి బయటపడతాడు. అలా అతనికి మనసునిచ్చి అతని హృదయంలో వృద్ధి చెందటానికి ఆకాంక్ష జ్వాలలు రగిలించింది కూడా దేవుళ్ళే. నయం చేయలేని అవిశ్రాంత జీవితాన్ని మొలకెత్తించారు.
ఏదో కోరుకోవటము, దాన్ని తీర్చుకోవటము, విశ్రాంతి లేకుండా దాన్ని తీర్చుకోవటానికని శ్రమించటము, ఇదంతా కూడా మనకు మనసుతోనే వస్తుంది. అలా తెలియని దారుల్లో అతని మనసు ఒక వేటగానిలాగా పరుగు తీసింది. మనిషి చేసే ఆవిష్కరణలు అంటే ఈ డిస్కవరీలు అన్నీ కూడా వ్యర్థమే. వాటితో వ్యర్థంగా కాలాన్ని వినోదపరుచుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. తన ఆలోచనను ఇంకా గాఢంగా లోతుగా చేసుకొని దానితో తన విధిలోని మార్మికతను రహస్యాన్ని తెలుసుకుంటాడు. తన సంతోషాన్ని పాటలుగా పాడుకుంటాడు. అలాగే దుఃఖాన్ని కన్నీళ్లను కూడా పాటలుగా పాడుకుంటాడు. అతను కనే అమృతత్వపు కలలతో మనిషి కనే కలలతో అతని మర్త్యత అలసిపోతుంది. అంటే అమృతత్వం కోసం కలలు కంటాడు, కానీ అది సాధ్యం కాదు. ఆ కళ్ళతోనే అలసిపోతాడు. అనంతత్వపు శ్వాసతో దేవుళ్ళు అతని క్షణభంగురతను కలత పెడతారు. అనంతత్వాన్ని అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా మనిషి స్పర్శించేటట్టుగా చేస్తారు. దాంతో ఇంకా ఇంకా దాన్ని కావాలని అనుకుంటాడు. అయితే ఏ ఆహారంతో తీరని ఆకలిని, అంటే శాశ్వతత్వం కోసం ఆకలి, ఇది దేంతో కూడా తీరేది కాదు, దాన్ని దేవుళ్ళు మనిషికి ఇచ్చారు. ఒక పశువుల కాపరి తన పశువులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అలా మనుషులను దేవుళ్ళు తమ పశువుల్లాగా చూసుకుంటారు అని చెప్తున్నాడు మృత్యువు. అయితే మనిషిని దేవుళ్ళు పశువుల్లాగా చూస్తారు అన్న పోలిక మనకు వేదోపనిషత్తుల్లో కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా అంటున్నాడు మృత్యువు, హిస్ బాడీ ద టెదర్ విత్ విచ్ హీ ఈస్ టైడ్ దే కాస్ట్ ఫర్ ఫాడర్ గ్రీఫ్ and hope and joy. His pasture ground they have fenced with ignorance. Into his fragile, undefended breast they have breathed a courage that is met by death. They have given a wisdom that is marked by night. They have traced a journey that foresees no goal. Aimless man toils in an uncertain world, lulled by inconscient pauses of his pain, scourged like a beast by the infinite desire, bound to the chariot of the dreadful gods. మనిషి శరీరం అనే పలుపు తాడుతో ఒక పశువులాగా గుంజ కట్టబడ్డాడు. మనిషికి దేవుళ్ళు దుఃఖము, ఆశ, సంతోషాలను ఆహారంగా ఇస్తారు. అంటే ఒక దాని మీద ఆశ పుట్టిస్తారు, అది పొందితే సంతోషము, లేకపోతే దుఃఖము అనుభవిస్తూ ఉంటాడు మనిషి. అతను ఆహారాన్ని తీసుకునే పచ్చిక బయళ్ళ చుట్టూ, అంటే ఇవన్నీ ఏ ఆశలు, కోరికలు, వీటి దుఃఖము, సంతోషము, వీటన్నిటిని అనుభవిస్తున్నాడు. దాని చుట్టూ అజ్ఞానం అనే కంచెను నిర్మించారు. అంటే బాధ, సంతోషము, ఆశ వీటిని ఆహారంగా మేస్తూ మనిషి ఈ అజ్ఞానము, ఇగ్నరెన్స్ అనే కంచెలోనే ఉంటాడు. మృత్యువు ఇక్కడ నెగిటివ్గా మాట్లాడినా కూడా దీంట్లో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే మనలో ఈ ఆశలు కానీ, బాధ, సంతోషం ఇలాంటి ద్వంద్వాలన్నీ ఎంత ఎక్కువగా ఉంటే, అంటే ఎంత ఎక్కువగా వాటిలో మనం ఉంటే అంతగా అజ్ఞానపు కంచెలో ఉన్నామన్నట్టే. అదే ఇంకా అంటున్నాడు, రక్షణ లేని మనిషి బలహీన హృదయంలో మృత్యువును కలిసే ధైర్యాన్ని దేవుళ్ళే శ్వాసగా ఊదారు. జ్ఞానాన్ని ఇచ్చారు, కానీ అది నిశీది అపహాస్యం చేసే జ్ఞానం. ఎందుకంటే ఫైనల్గా అందరము మరణించాల్సిందే, మృత్యువును చేరాల్సిందే. ఎంతటి జ్ఞానమైనా కూడా అది అపహాస్యం చేసే జ్ఞానమే. తాను చేయవలసిన ప్రయాణం ఏంటి అన్నది మనిషి తెలుసుకునేట్టుగా దాని ఆనవాలు ఇచ్చారు. అంటే అమృతత్వపు స్పర్శను ఇచ్చారు, కానీ దాని గమ్యాన్ని తన ముందు చూడలేడు. గమ్యం ఏంటి అన్నది మనిషి చూడలేడు. తను కావాలనుకుంటున్నాడు, గమ్యం ఏమనుకుంటున్నాడు, అమృతత్వం అనుకుంటున్నాడు, తన లక్ష్యం అది అనుకుంటున్నాడు, కానీ దాన్ని చూడగలడా? దాన్ని చూడలేడు. అలాంటి దాన్ని, అలా గమ్యం తెలియని గమనాన్ని మనిషి ముందు పరిచారు దేవుళ్ళు. మనిషి ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. జీవితంలో అన్నీ ఉన్నా, అంతా బాగున్నా, ఇంకా ఏదో కావాలి, ఏదో దొరకటం లేదు అని బాధపడటానికి ఎప్పుడో కారణం వెతుక్కుంటూ ఉంటాడు. మధ్యలో అప్పుడప్పుడు ఈ బాధకు అస్థిర విరామాలు దొరుకుతూ ఉంటాయి. అంటే దానితో కొంత ఉపశమిస్తాడు. ఏవో దొరుకుతాయి అతను కోరుకున్నవి, దాంతో కొంచెం ఉపశమిస్తాడు మనిషి. అతనికి అంతం లేని కోరికలు ఉంటాయి, వాటిని తీర్చుకోవటంలో జంతువులాగా కొరడా దెబ్బలు తింటూ ఉంటాడు. ఇలా దేవుళ్ళు పరిగెత్తించే దుర్భర రథానికి కట్టబడిన జంతువు మనిషి. దేవుళ్ళ రథం అది, దేవుళ్ళ రథం పైన కూర్చున్నారు. ఈ మనుషుల్ని పశువుల్లాగా, ఆ గుర్రాల్లాగా ఆ రథానికి కట్టేసి వీళ్ళు నడిపిస్తూ ఉంటారు ఆ రథం అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు మృత్యువు, బట్ ఇఫ్ దౌ స్టిల్ కాంట్ హోప్ అండ్ స్టిల్ వుడెస్ట్ లవ్, రిటర్న్ టు దై బాడీస్ షెల్ thy tie to earth, and with thy heart's little remnants try to live. Hope not to win back to thee such a one, yet since thy strength deserves no trivial crown,
Gifts I can give to soothe thy wounded life, the pacts which transient beings make with fate, and the wayside sweetness earthbound hearts would pluck. These, if thy will accepts, make freely thine. Choose a life's hopes for thy deceiving prize. As seized the ruthless and tremendous voice, unendingly there rose in Savitri, like moonlit ridges on the shuddering flood, a stir of thoughts out of some silence born, across the sea of her dumb, fathomless heart. At last she spoke, her voice was heard by night. అంటున్నాడు సావిత్రితో మృత్యువు. అయితే ఇదంతా తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా నువ్వు ఆశపడితే, ఇంకా సత్యవంతుని ప్రేమిస్తూ ఉంటే, నిన్ను భూమికి కట్టి పడేసిన నీ శరీర గుళ్ళలోకి తిరిగి వెళ్ళు. నీ హృదయంలో మిగిలి ఉన్న ఆ చిన్న గుర్తులతో సత్యవంతుని మీద, సత్యవంతుని గురించి ఏవైతే గుర్తులున్నాయో, ఏవైతే స్మృతులున్నాయో ఆ స్మృతులతో జీవించు. అంతే తప్ప సత్యవంతుని తిరిగి సజీవంగా పొందాలని ఆశించకు. ఇక్కడి వరకు నువ్వు రావటానికి నువ్వు చేసిన సాహసము, నీ బలము ఇది మామూలు విషయం కాదు. అల్ప కిరీటాన్ని ధరించేది కూడా కాదు. ఇది చాలా గొప్ప విషయం. నువ్వు ఇంతవరకు రావటమే చాలా గొప్ప. సత్యవంతుడు లేకుండా నీ జీవితం గాయపడిందని అంటున్నావు. కాబట్టి గాయపడిన నీ జీవితానికి స్వాంతనివ్వటానికి కొన్ని బహుమతులు నీకు ప్రసాదిస్తాను. విధితో క్షణిక జీవులు చేసుకునే ఒప్పందాలు ఇవి. క్షణిక జీవులంటే మన జీవితాలు క్షణిక జీవితాలు. విధితో చేసుకునే ఒప్పందాలు, ఏవో కొన్ని బహుమతులు కావాలి, మనకు ఆ కోరికలు తీరాలి, ఈ కోరికలు తీరాలి అనేవి. అలాంటి వాటిని నీకు ఇస్తాను. భూమికి బంధించుకొని ఉన్న మనుషుల హృదయాలు దారిలో తెంచుకునే మధుర ఫలాల లాంటివి, వాటిని నీకు ఇస్తాను. ఇవన్నీ కూడా మన హృదయాలు, మన జీవితపు దారిలో తుంచుకునే మధుర ఫలాలు. వాటిని కావాలంటే నీకు ఇస్తాను అంటున్నాడు సావిత్రితో. వీటిని నీ సంకల్పం ఒప్పుకుంటే స్వేచ్ఛగా నీ సొంతం చేసుకో. సత్యవంతుడు తిరిగి బతకటం అన్నది నిన్ను మోసం చేసే బహుమతి. అది నువ్వు కోరుకుంటున్నావు సత్యవంతుడు బతకాలి అని, కానీ అది నిన్ను మోసం చేసే బహుమతి. దానికి బదులు నీ జీవిత ఆశలు నెరవేర్చుకోవటానికి ఎంపిక చేసుకో అంటూ దయలేని ఆ క్రూర స్వరము ఆగిపోయింది. ఇలా చెప్తూ మృత్యువు స్వరము ఆగిపోయింది. అప్పుడు ఉప్పెనలా పొంగిన వరద అంచున చంద్రకాంతి పడినట్టుగా, వరద అంచులో ఎలా అయితే చంద్రకాంతి పడితే ఉంటుందో అలాగా నిశ్శబ్దం నుంచి ఉద్భవించిన ఆలోచనలు సావిత్రి అపరిమిత హృదయ సాగరంలో అలజడి రేపాయి. సావిత్రిలో వచ్చిన ఆలోచనలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ నిశ్శబ్దం నుంచి. సావిత్రి అప్పటికే మనసు నిశ్శబ్దం చేసుకుంది కాబట్టి ఆ నిశ్శబ్దం నుంచి వచ్చిన ఆలోచనలు ఆమె హృదయంలో అలజడి రేపాయి. చివరకు సావిత్రి మాట్లాడింది. సావిత్రి మృత్యువుతో ఇలా అంటుంది. అట్ లాస్ట్ షీ స్పోక్. హర్ వాయిస్ వాజ్ హర్డ్ బై నైట్. ఐ బౌ నాట్ టు thee, O huge mask of death, black lie of night, to the coward soul of man, unreal, inescapable end of things. Thou grim just played with the immortal spirit. Conscious of immortality I walk, a victor spirit conscious of my force. Not as a suppliant to thy gates I came. Unslain I have survived the clutch of night. My first strong grief moves not my seated mind. My unwept tears have turned to pearls of strength. I have transformed my ill-shaped brittle clay into the hardness of a statued soul. Now, in the wrestling of the splendid gods, my spirit shall be obstinate and strong against the vast refusal of the world. ఆ నిశీదిలో సావిత్రి స్వరము ఇలా అన్నది. మృత్యువు ముసుగు వేసుకున్న వేషధారివి నువ్వు. మృత్యువు ముసుగు వేసుకున్న వేషధారి నేను నీ ముందు తల వంచి మోకరిల్లను. భయపడుతున్న మానవ అంతరాత్మకు చీకట్లో ఉన్న నల్లని అబద్ధానివి నువ్వు. భయపడుతున్న అంతరాత్మకు చీకట్లో కనిపించే అబద్ధానివి నువ్వు. విషయాల అవాస్తవానివి, తప్పించుకోలేని అంతానివి, అమృత ఆత్మతో ఆడుకోవటానికి వచ్చిన భయంకర విదూషకుడివి నువ్వు. నా ఆత్మ అమృతమైనది. నా అమృతమైన ఆత్మతో ఆడుకోవడానికి వచ్చావు నువ్వు విదూషకుడివి. కానీ నా ఆత్మ అమృతమైనది. ఆ అమృతత్వపు చైతన్యంతోనే నేను నడుస్తాను. నా ఆత్మ అమృతత్వం కలిగి ఉంది, నా ఆత్మ అమృతమైనది అన్న చైతన్యంతోనే నేను నడుస్తాను. నా అజేయ ఆత్మకు తన శక్తి తెలుసు. ఆ చైతన్యంతోనే నీ తలుపు వద్ద నిలబడ్డాను తప్ప నీకు మొరపెట్టుకునే ఒక బీరుగులా నేను రాలేదు.
మహానిశీది కోరలలో వధించబడకుండా నిలిచాను. సత్యవంతుడు మరణించటము నా మొదటి దుఃఖం. ఇది నా నిశ్చల మనసును కదిలించలేకపోయింది. అది ఎంతటి దుఃఖము! సత్యవంతుడు, అంతగా ప్రేమించిన సత్యవంతుడు మరణించటం అన్నది, ఆ దుఃఖమే కదిలించలేకపోయింది. నా మనసు అంత నిశ్చలంగా ఉంది. నాకు జరిగిన ఆ విషాదంతో నేను ఏడవకుండా దాచుకున్న కన్నీళ్లు బలమైన ముత్యాలుగా మారాయి. ఎంత దుఃఖం ఉన్నా కూడా నేను ఎప్పుడు ఏడవలేదు. ఆ కన్నీళ్లు ఆ బలమైన ముత్యాలుగా మారాయి. నా స్వభావంలో పెళుసుగా వంకరగా ఉన్న బురదను ఒక శిల్పం గట్టితనంతో ఉన్న అంతరాత్మగా రూపాంతరం చెందించాను. ఇప్పుడు వైభవోపేతమైన దేవుళ్లతో తలపడే మల్ల యుద్ధంలో వాళ్లతో పోరాడటానికి ప్రపంచ నిరాకరణకు వ్యతిరేకంగా నా ఆత్మ కఠినంగా బలంగా నిలబడుతుంది. అంటే దేవుళ్లతో కూడా నా ఆత్మ పోరాడుతుంది. నీతో పోరాడటానికి ఎంతో కఠినంగా బలంగా తయారైంది నా ఆత్మ అని చెప్తుంది సావిత్రి. ఇంకా అంటుంది, I stoop not with the subject mob of minds who run to glean with eager satisfied hands and pick from its mire mid many trampling feet its scornful small concessions to the weak. Mine is the labor of the battling gods, imposing on the slow reluctant ears the flaming will that reigns beyond the stars. They lay the law of mind on matter's works and win the soul's wish from earth's inconscient force. First, I demand whatever Satyavan, my husband, waking in the forest's charm, out of his long, pure childhood's lonely dreams, designed and had not for his beautiful life. Give if thou must, or if thou can't, refuse. అన్నది సావిత్రి. Death bowed his head in scornful cold assent. The builder of this dreamlike earth for man, who has marked with vanity all gifts he gave. అయితే సావిత్రి అంటుంది, జీవితపు అఘాతాలను భరిస్తూ ప్రపంచమనే బురదలో తొక్కుకుంటూ తోసుకుంటూ చిన్న చిన్న రాయితీల కోసం, చిన్న చిన్న బహుమతుల కోసం అర్రులు చాచే బలహీనురాల్ని కాదు నేను. ఈ చిన్న చిన్న కన్సెషన్స్కి నేను తృప్తిపడను. నాది బానిస మనసు కాదు. నేను పడుతున్న శ్రమ యుద్ధం చేస్తున్న దేవుళ్ళ శ్రమ. ఇప్పుడు కాలము నేను తలపెట్టిన దాన్ని ప్రతిఘటిస్తున్నట్టుగా నిదానంగా సాగుతూ ఉంది. కాలం ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? నేను చేస్తున్న పనిని రెసిస్ట్ చేస్తున్నట్టుగా నిదానంగా వెళ్తూ ఉంది. ప్రతిఘటిస్తున్న కాలంపై జ్వలించే నా సంకల్పము ఒత్తిడి తీసుకొని వస్తుంది. అంటే నేను తలపెట్టిన కార్యాన్ని కాలము సాధారణంగా ప్రతిఘటిస్తుంది, కానీ ఎంతకాలము? నా సంకల్పం పెట్టే ఒత్తిడితో కాలం కదలక తప్పదు. నా సంకల్పం ఎలాంటిది? నక్షత్రాలను అధిగమిస్తూ రాజ్యం వెళ్తుంది నా సంకల్పం. దేవుళ్ళు పదార్థ కార్యాలపై మనసు ధర్మాన్ని విధిస్తారు. ఈ మనసు వల్లనే భూ అచేతన శక్తి నుంచి బయటపడాలనే అంతరాత్మ కోరిక నెరవేరుతుంది. ఈ మనసు మనకు దేవుళ్ళ నుంచి వచ్చింది అని చెప్పుకున్నాం. అయితే అంతరాత్మ బయటపడాలి, అచేతన నుంచి బయటపడాలి అనే కోరిక కూడా ఈ మనసు ద్వారానే నెరవేరుతుంది. సో మొదటి వరంగా నా భర్త సత్యవంతుడు తన స్వచ్ఛమైన దీర్ఘ బాల్య కాలంలో అడవులలో తిరుగుతూ ఏ స్వప్నాలనైతే కన్నాడో, చిన్నప్పటి నుంచి సత్యవంతుడు అడవుల్లోనే తిరుగుతూ ఉన్నాడు. అయితే అప్పుడు ఎలాంటివి కావాలని తను కోరుకున్నాడో, ఎలాంటి కలలు కన్నాడో, అలాంటి అందమైన జీవితాన్ని ఇవ్వగలిగితే ఇవ్వు, లేదంటే నిరాకరించు అని దృఢ సంకల్పంతో పలికింది సావిత్రి. మనిషి స్వప్నం లాంటి ఈ భూమిని నిర్మించిన మృత్యువు మనిషి కోసము తాను ఇచ్చిన బహుమతులను తానే అపహాస్యం చేసిన మృత్యుదేవుడు తన తలను వంచి అలక్ష్యంగా సమ్మతిని తెలిపాడు. అది ఏ సమ్మతిని తెలిపాడు, ఎలాంటి వరాలు ఇంకా సావిత్రికి ప్రసాదిస్తాడు, సత్యవంతులు కోరుకున్న కలలేంటి, ఆ కలలు ఎలా నెరవేరుతున్నాయి అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం.